పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా సరిత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో 2024 అయితే అయిపోతుంది, 2025 అయితే ఇంకొక వారం రోజుల్లో రానుంది. సో మరి ఈ 2024 అయితే అలా అడపదడపగా బాగా గడిచిపోయింది. ఈ 2025 ఏమైనా ఊహించని పరిణామాలు ఏమైనా ఎదుర్కొంటామా? ఎలా ఉండబోతుంది 2025? 2025 మొత్తం సంవత్సరంలోనా లేకపోతే ఈ 2025 ఈ వారం రోజుల్లో? లేదు, ఆ సంవత్సరం మొత్తం సంవత్సరంలో. ఈ 2025 సంవత్సరాన్ని విశ్వావసు నామ సంవత్సరం అంటాం. అంటే ఆ సంవత్సరం పేరు అనమాట. లాస్ట్ ఇయర్ అంతా క్రోధి నామ సంవత్సరం. అందరికి కోపాలు, టీచర్ మీద స్టూడెంట్ కోపం, చాక్లెట్ ఇవ్వలేదని వీళ్ళ కోపం, అట్లా భార్య భర్తల మీద కోపం, ఇట్లా కోపాలతోనే అయిపోయింది. ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరాన్ని దాని అర్థం ఏంటో తెలుసా? లాక్, రొమాన్స్. ఈ ఇయర్ అంతా కూడా ప్రేమ, కంపాషన్. అంటే తల్లిదండ్రులని ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు, లవర్స్ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటారు, లవ్ చేసుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ రాధా లాగా మొత్తం అంతా కంపాషన్ తో నిండిపోతుంది. అందరికి కూడా సర్వ సంపదల్ని ఇచ్చేటటువంటి సంవత్సరం దీన్ని విశ్వావసు అంటే అర్థం ఏమిటంటే అందరికి సంపదనిచ్చేది అని అర్థం చేసుకుంటారు. అంతే. ఇది రీసెంట్ గా 1965 లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఎవ్రీ 60 years కి ఒకసారి వస్తుంటుంది. సో ఈ విధంగా మొత్తం విశ్వావసు నామ 2025 అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి, కార్మికులకి, అందరికి కూడా చాలా బాగుంటుంది, ఆడవాళ్ళకి కూడా. రైట్. మరి 2025లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో టాలీవుడ్ జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే 2024 ఎండింగ్ లో అల్లు అర్జున్ గారి వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ గా అని అనిపించిన గవర్నమెంట్ కి ఈ సినిమా ఫీల్డ్ కి కొంచెం యుద్ధాలు జరిగిన, ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చిన, ఆ గ్యాప్లన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. కాబట్టి గవర్నెన్స్ కి మంచి గవర్నెన్స్ అందించేటటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఆ ఎండింగ్ లో వచ్చిన క్రోధినామ సంవత్సరం కదా, చిన్న చిన్న పట్టుదలలు అనమాట. సో ఈజ్ అ వెరీ జీనియస్ సీఎం కాబట్టి తప్పకుండా వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా పోయి చక్కటి సబ్సిడీలు గిబ్సిడీలు ఇవ్వడం. సినిమా వాళ్ళు కూడా నేర్చుకోవాలమ్మా, ఎక్కువ దాన ధర్మాలు అవి చెయ్యాలి. అందరికి పేద ప్రజలకు చేయాలి. కేవలం యాక్సిడెంట్ అయిన వాళ్ళకనే అప్పుడనే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉండి గద్దించాడు ఆయన. నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఎందుకు కదలాలి? సినిమా హీరోలు ముందు తెలియదా వాళ్ళకి వెళ్ళి పరామర్శించడాలు అవన్నీను? ఆయన గద్దించి ఒక అమాయకుడికి, అమాయక కుటుంబానికి న్యాయం చేయించాడు. కాబట్టి ఉత్తప్పుడు మేము సెలబ్రిటీలు అంటే చెప్పుకుంటే సరిపోద్దా? నీవు పేద ప్రజలకు సహాయాలు చేసినప్పుడే సెలబ్రిటీలు. మేము చేస్తామండి, సంవత్సరంలో ఒకసారి చేస్తామండి అంటే సరిపోదు, నిత్యం చేయాలి. సంవత్సరంలో ఒకసారి అన్నం తింటే సరిపోద్దా? కాబట్టి ఎవరైతే దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా సినిమా వాళ్ళన్నీ కూడా చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు చేస్తే బాగుంటుంది, ఇంకా మంచి పేరు. సో మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు సినిమా తీస్తున్నట్టు కూడా మనకు విశ్లేషకులు చెప్పడం మనం వినడం జరిగింది. అయితే ఈ సినిమా వల్ల మహేష్ బాబు గారి కెరియర్ ఏమైనా టర్న్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహేష్ బాబు గారు ఆల్రెడీ సూపర్ స్టార్, ఆయన కెరీర్ తిరగాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి గారు బాహుబలి లాంటి సినిమాలు తీసినప్పుడు వీళ్ళందరికీ మంచి స్థాయి ఇచ్చారు అని చెప్పి గౌరవించారు, బ్రహ్మ పోస్ట్ ఇచ్చారు రాజమౌళి గారికి. ఆయన కూడా తపస్సులాగా నెమ్మదంగా చేసుకుంటూ వచ్చారు. తపస్సు అనేటువంటిది ఇప్పుడు కూడా చేస్తారు మహేష్ బాబు గారికి. డెఫినెట్ గా మహేష్ బాబు గారికి అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి ఏది చేసినా సరే చక్కటి ప్లస్ మంచిగా తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారు. అలాగని చెప్పి రాజమౌళి చేస్తారు కాబట్టే మహేష్ బాబుకి పేరు వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్ లో అందరికెల్లా కూడా క్రియేటివ్, మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో మహేష్ బాబు. క్లారిటీ ఉన్న హీరో, డీసెంట్ హీరో. కాబట్టి ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకు ఇప్పుడు ఎన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉండొచ్చు. అత్యధికంగా డేర్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీసినటువంటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ సంఖ్యలో ఎక్కువ హిట్స్ తో తీసి పడేసింది కృష్ణ గారే. ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఆ రక్తం అది. కాబట్టి మహేష్ బాబు డెఫినెట్ గా ఇది తీసుకోవాలా, రాజమౌళి గారు ఇచ్చింది తీసుకొని చేసుకుంటే మంచిగానే ఉంటుందమ్మా. రైట్. 2025లో ప్రభాస్ గారి కెరీర్ ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ పరంగా అటు పర్సనల్ గా? ప్రభాస్ గారికి ఆల్రెడీ గుడ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆయన మొట్టమొదటి నుంచి పాపం లక్కీ హ్యాండే.
కాకపోతే ఏంటంటే కొంచెం కొంతమంది జ్యోతిష్కుల వల్ల బాలేదు అంటే 100 సార్లు చెప్తుంటే ఒకసారి 10 సార్లు చెప్పే అబద్ధం నిజమవుద్ది అన్నట్టుగా అలా ప్రజలు అనుకున్నారు. కానీ ప్రభాస్కి ఆయన కెరీర్ 2025లో బాగానే ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క కన్యారాశి కింద తీసుకున్న, ఆయన తులారాశి కింద తీసుకున్న పేరు నామనక్షత్రాలను బట్టి ఆయనకు ముందుకు కెరీర్ బాగానే ఉంటుంది. అండ్ సినిమాలు కూడా హిట్ సినిమాలో అందుకుంటాడు ఆయన. అల్లు అర్జున్ గారి కెరియర్ ఈ పుష్ప 2 కంటే ఇంకా పెద్ద హిట్ ఏమైనా కొట్టే అవకాశాలు ఉందా రాబోయే రోజులు? అంటే ప్రజెంట్ ఆయన ఎదుర్కొంటే సమస్యలని మినహా ఏమైనా ఉందా? ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళకే సమస్య కాదు, ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ హీరోస్. యంగ్ హీరోస్ అయినా, ఏ హీరోస్ అయినా, ఎప్పుడు నాగార్జున వెళ్ళినా, లేకపోతే వెంకటేష్ బాబు వెళ్ళినా, లేకపోతే చిరంజీవి గారు వెళ్ళినా ఇలాంటివి జరగలేదు కదా. ఇవి కేవలము ఈ యొక్క బౌన్సర్లను పెట్టుకుని బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి పాప ఆయన ఏమీ కావాలని చేయలేదు. పోలీస్ వద్దన్నారంట. పోలీస్ వద్దని చెప్పినప్పుడు మానాలి మరి. వెళ్తే కేసులు అవుతాయి కదా, ఆటోమేటిక్ గా అనవసరంగా ప్రాణాలు నష్టపోయినాయి. వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు రావు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకునేంత వరకు మరి ఎందుకు మరి ఊరుకోవాలా? ఈ సినిమా హీరోలు అందరూ వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళేం మానవత్వం చూపించలేదు. వాళ్ళు అగ్ర హీరోలు అయినా వెంటనే వెళ్ళాలా, వెంటనే వెళ్ళిన తర్వాత వెళ్లకుండా సీఎం బిగించేసి మీ సబ్సిడీస్ మీదకి వచ్చేసి మీకు బెనిఫిట్ షోస్ ఇవన్నీ తీసేస్తాను అన్నప్పుడు రియాక్ట్ అయ్యారు వీళ్ళు. దిస్ ఈజ్ నాట్ పెద్దరికం. కాబట్టి సినిమా సెలబ్రిటీస్ అయితే ఎవరికి కావాలా? సినిమా వాళ్ళు కేవలము ప్రజల సినిమాలు చూస్తేనే అవుతుంది, మనోరంజకంగా ఉండాలి. నటులు అంటే అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి. మీ కళల్లో మీరు స్వార్థపరులు అనే డ్యామేజ్ రాకూడదు. మంచిగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ రంగంలో పుష్ప 2 అనేటటువంటి సినిమా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ కోట్ల రూపాయలు సంపాదించాడు నిర్మాతలు వీళ్ళంతా కూడా. సో ఆ అధ్యాయం ముగిసింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ పుష్ప 3 మనకి చూపించేశారు. టిఎస్ గవర్నమెంట్ తోనూ పోలీసులతోనూ ఈ మామూలు ప్రేక్షకులు రోజు యూట్యూబ్ వీడియోస్లో చూసేశారు. కాబట్టి పుష్ప 3లో ఆయన ఇంకా ఎలాంగేటెడ్ గా తీస్తే సినిమాలు ఎవరు చూడరు. ఒక ఏదో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తారు. థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ పని పడలేదా సినిమాలకి? ఇంక పిల్లలు చదువుకోవద్దా? కాబట్టి ఆ సినిమా ఏం హిట్ కాదు. 2025లో అల్లు అర్జున్ది. మామూలుగా ఆయన స్థాయికి బట్టి అంత డబ్బు వస్తుంది. అందుకని 2000 కోట్లు రావాలా, 5000 కోట్లు రావాలా? ఎవరు చూస్తారమ్మా సినిమాలు? వీళ్ళంతా స్టూడెంట్స్ ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ని డైవర్ట్ చేసేటటువంటి సినిమాలు రాకూడదు. కాబట్టి ఎవరు చెప్పినా దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయండి. అంతేగాని స్మగ్లింగ్లు ఇవి అవి తీసి 1000 కోట్లు రావాలంటే అలాంటివి ఏమి ప్రజలు ఎంటర్టైన్ చేయరు. కావాల్స్తే చూసుకో నువ్వు. ఫస్ట్ పుష్ప, సెకండ్ పుష్ప ఇప్పుడు తీయమని దమ్ముంటే ఈ పుష్ప అంత కలెక్షన్ చేసి చూపించమని. అంత కలెక్షన్ రాదు, కానీ హిట్ అవుతుంది. అయితే ఈ సన్నీ థియేటర్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారి జైలుకి రావడం ఏంది, తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి ఆయన 24 hours రిమాండ్ కూడా జరిగింది. అట్ లాస్ట్ మళ్ళీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ట్విస్ట్ మళ్ళీ నిన్న చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళాడు. ఈ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఈసారి స్థిరంగా 2-3 నెలలు ఉంటాడని ఆయన జాతకంలో ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఆయన జాతకంలో జైలు యోగం లేదు. ఆయనే మానవుడు కదమ్మా. సెలబ్రిటీ అయినంత మాత్రం దేవుళ్ళు అయిపోరు కదా. అంటే చేసిన ఇదిలో ఓవరాల్ గా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. తిప్పుద్ది అది. కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదివేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి, చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటి రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు, రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ వీడి గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని తెలీదా? ఒక సీఎం బిగించినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే తెలిసిందా? ఇది నటుల యొక్క లక్షణం కాకూడదు. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్.
దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ఇందులో మీ తప్పున్నా లేకపోయినా మానవత్వం బాగా సంపాదిస్తున్న మీరు పేద ప్రజలకి వికలాంగులకి నిత్యం చేయాలా, ఒకసారి చేస్తే సరిపోదు. కాబట్టి 2025లో ఆయనకేమి జైలుకి వెళ్ళిపోయేది లేదమ్మా. రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30, 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు. ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి తీసే పద్ధతి వచ్చింది. కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది. అది హిట్ అవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు. ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినైనా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు గమనిస్తా అంటే ఉంటారు. సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. ఆ పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు. వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు. తప్పే ఉంది. ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు. ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన. అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు. గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోక్కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు లా వేరు ఇది వేరు. కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా. దానికి ఒక పద్ధతి ఉంటుందని ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావు, మే 30 లోపల కేసు అవ్వాలా అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, అరెస్ట్లో ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఫాల్స్ ఎలిగేషన్స్, అవన్నీ అబద్ధాలు. ఏంటంటే వస్తాయని ఊహాగానాలన్నమాట. అవి రావాలంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక డికేడ్ పడుతుంది. 10,000 సంవత్సరాలు పెట్టమని దమ్ముంటే చూద్దాం బెటర్. కాబట్టి అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్ లో మళ్ళీ సీఎం అవుతాడా? ఎందుకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ కేసీఆర్ నగరే మేము పెట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడ తెల్లాపూర్ దాటిన తర్వాత కొల్లూరుకు 2 కిలోమీటర్ల యువతల మన ఇల్లులన్నీ ఇచ్చారు ఆయన, రూపాయి తీసుకోకుండా. సో ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సిటీలో ఉన్న ప్రజలంతా మరి కేసీఆర్ గారికి ఎందుకు వేశారు? ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బస్సులు ఫ్రీ, లేడీస్ చూడు మంచి చేశాడు పాప. ఆయన ఫ్రీగా పెట్టాడు. ఫ్రీగా పెడితే ఆడవాళ్ళు ఎక్కేసి ఆయన దీనివల్ల చంపేస్తున్నాడు అని మగవాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు వినియోగించుకుంటూ కూడా ఓసి ఇది ఒకటేనా చేస్తున్నాడు అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పాపం. ఇచ్చినా సరే ఆయన పికప్ కావట్లా. అలాగే ఒక మనిషి కేసీఆర్ గారు అంత బాగా చేసినా సరే డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన పర్సన్ మళ్ళీ అప్పెక్కుతారు. ఇదంతా కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి పాలసీ కరెక్ట్. బిల్డర్స్ తోక కట్ చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ చేశాడు. మొత్తం అందరినీ పరిపాలన, అక్కడ ఉన్నది ఎవరు? సోనియా గాంధీ. మనకి ఇబ్బంది అయింది చెప్పేసి మేము దింపేస్తాం. ఏం చేస్తారు మీరు? గవర్నెన్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అవన్నీ కేర్ చేయడు ఆయన. నా రాటు దేరిపోయి వచ్చినటువంటి వ్యక్తి. వెనక సోనియా గాంధీ సపోర్ట్ ఉంది.
ఉంది. సోనియా గాంధీకి ఇటాలియన్ ఆమె, మన బ్రెయిన్ కాదు. షీఈస్ వెరీ ప్రిన్సిపల్డ్ ఉమెన్. అలాగే మోడీ గారు కూడా దెబ్బకి దెబ్బ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం తెలంగాణ ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయమ్మా. 2024లో జగన్ గారికి చాలా దరిద్రంగా ఉందనే చెప్పుకోవాలి. అసలు అన్ని విఫలాలే. అయితే 2025లో ఆయన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఏమైనా ఆయన పొలిటికల్ కెరియర్ లో విజయం సాధించగలుగుతారా? ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి దరిద్రం పట్టుకుంది, ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ ఆయనకేం దరిద్రం పట్టుకోలే. ఇప్పుడు ఆయన చేయాల్సింది లాస్ట్ ఇయర్ మొన్న జగన్ గారు బర్త్డే రోజున ఒక హోర్డింగ్ చూశాను, బోర్డు పెట్టారు. గతంలో మేము మంచిగా చేసాం, పరిపాలన డెవలప్ చేసాం, భవిష్యత్తులో కూడా మేమే డెవలప్ చేస్తాం పెట్టారు. వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంది. జగన్ గారి అభిమానులు జగన్ గారు పెట్టుకున్నారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రతి ముఖ్యమంత్రి చేస్తాడు. ఏ ముఖ్యమంత్రి నేను దేశాన్ని నాశనం చేయాలని ఎవరు చేయరు. కాకపోతే ఈయన పాలసీస్ సరిగ్గా అర్థం కాలేదు. ఈయన మోనోపలిగా వెళ్ళిపోతూ, ఒంటరి నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఆ అహంకారం దించి అవతల పడేసింది. కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జరిగింది. అంటే అహంకారం ఉండాలి, అందం ఉండాలి, అంతేగాని ప్రజలు మెచ్చుకోవాలా. అది ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళని చూడు సీనియర్స్ ని, నాగార్జున్, వెంకటేష్, బాలకృష్ణ గారు, మన చిరంజీవి గారు, వీళ్ళల్లో రాయల్టీ కనబడుతుంది. అహంకారం లాగిపెట్టి అందరినీ కొడతాడు మన బాలయ్య బాబు. ఎవరన్నా తిట్టుకుంటారా? తిట్టుకోరు. అలా ప్రేమిస్తారు. అలా హుందాతనం ఉండాలి. కాబట్టి ఈయనకేంటంటే జగన్ గారికి 2025 సంవత్సరం ఏం ఫెచ్చింగ్ ఇయర్ కాదు. మకర రాశి అయినా, మకర రాశి రీత్యా ఫెచ్చింగ్ అయినా కూడా ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన బిజినెస్లు చేసుకుంటున్నాడు, కోటాను కోట్ల బిజినెస్లు ఉన్నాయి. ఆయన విజన్ ఆయనకు ఉంది, ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంది. సొంత ఎమ్మెల్యేలకే మినిస్టర్లకే అపాయింట్మెంట్ అవ్వకపోతే ఆయన ఎవరు గెలిపిస్తారు? ప్రజలకు అర్థం కాని రీతిలో. కానీ ప్రజలకు కొంత డెవలప్మెంట్ చేశాడు, అందులో డౌట్ లేదు ఎవరు చెప్పినా. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వాళ్ళ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము చూస్తాం. సో వాళ్ళు చెప్పిన పాలసీ స్టూడెంట్సే స్వయంగా చెప్తున్నారు. జాబ్లు ఇవ్వడాలు ఇవన్నీ కాదు. ఏదో డెవలప్ చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. సో ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ ముందు 1 year ముందు జగన్ గారు దిగుతాడు, అప్పుడు ఉంటుంది అనమాట. బాగుంది. షర్మిల గారి పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతుంది ముందుగా? అసలు ఫస్ట్ ఏంటంటే పాలిటిక్స్ అనగానే రోజు పేపర్లో ఉండాలా, న్యూస్లో ఉండాలా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు అలాగా ఉండరనమాట. క్లీన్గా, స్లోగా, నెమ్మదంగా చేసుకెళ్లేటటువంటి రాజకీయ పరిణతి షర్మిల గారికి ఉంది. అంటే అప్పటికప్పుడే సడన్ గా ప్రతిరోజు మీటింగ్లకు వచ్చేసి ఇదేమన్నా ఉపర మీటింగ్లా, రోజు మీటింగ్లు పెట్టుకోవడానికి. షర్మిల ద డాటర్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పులి బిడ్డ ఆమె, పులి ఆమె, స్వయంగానే పులి, జగన్ కంటే పులి. ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి, ఆమె ప్లానింగ్ ఆమెకు ఉంటుంది. ఖచ్చితంగా షర్మిలక్క మినిస్టర్ అవుతుంది కంపల్సరీ, అందులో డౌట్ లేదు. లేకపోతే నన్ను అడగొచ్చు, చీఫ్ మినిస్టర్ కాకపోవచ్చు, డెఫినెట్గా సెంట్రల్ మినిస్టరో, స్టేట్ మినిస్టరో ఏదో ఒకటి చేయడం మాత్రం ఆమె జాతకంలో ఖచ్చితంగా ఉంది. అండ్ ఆమెతో నాకు చాలా అనుబంధం ఉంది. అందువల్లనే నేను స్వయంగా చెప్తున్నాను, హర్ ప్లానింగ్, హర్ డిక్టేటర్షిప్, హర్ మోనోపలిజం, హర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. రాజశేఖర్ రెడ్డి గారు లాగే ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఎందుకు చేస్తారు, చేయమని. బాలకృష్ణ కెరియర్ లో ఫ్యూచర్ లో సీఎం కానీ మంత్రి కానీ అయ్యే అవకాశం కనిపిస్తుందా? బాలకృష్ణయ్య గారు సినిమా హీరోగా ఆయన సీఎం కావాలనుకుంటే ఫస్ట్ డే రోజునే సీఎం అయిపోతాడు. నో చంద్రబాబు నాయుడు. అక్కడ ఏంటంటే అక్కడ హరికృష్ణకి ఇచ్చారు పోస్టు, మినిస్టర్ పోస్టు. హరికృష్ణ తర్వాత బాలయ్య బాబు ఆ రోజు నాకే కావాలని కూర్చుంటే, బాలయ్య బాబుకి ఎప్పుడో టీడీపీ పార్టీ ప్రమాదంలో ఉన్నప్పుడు బాలయ్య బాబు ఎంటర్ అయితే ఎప్పుడో అయిపోతాడు ఆయన సీఎం. ఆయన వద్దనుకున్నాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ బావకి ఇచ్చేసాడు, వాళ్ళ కూతుర్ని ఇచ్చేసాడు. ఇంకెందుకు కావాలా ఇంకా సీఎం 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 పోస్ట్? సీఎం అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యే పోస్ట్తో సమానం సీఎం అంటే. వాళ్ళు ఏరుకుంటారు, వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ సీఎం అని పెట్టుకుంటారు. కాబట్టి బాలయ్య బాబుకి ఆలోచన లేదు. కావాలనుకుంటే నిమిషంలో తెచ్చుకోగలడు. ఆయనకు అవసరం లేదు కాబట్టి, ఆయనకి యోగంలో లేదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. అయితే శోభిత గారి అలాగే నాగచైతన్య గారి మ్యారేజ్ అయింది. అయితే చాలా మంది కూడా వీళ్ళు విడిపోతారు అని కొంతమంది, వీళ్ళు సెట్ కాలేదని కొంతమంది, వీళ్ళ జాతకాలు బాలేదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇంకా ముందు? శోభిత గారు, నాగచైతన్య లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి పెళ్లి అవుతుంది, పెళ్లే కాదని చెప్పారు చాలా మంది జ్యోతిష్కులు. అవుతుందని మనం ఇదే వీడియోలో, ఇదే ఛానల్లో మనం చెప్పాం. బాగుంటుందన్నాం, బాగుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దాంపత్యం చాలా అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. ఈవెన్ సమంత గారు కూడా ఇప్పుడు ఫీల్ అవుతుంది పాపం, ఇదిగో ఏంటి నేను రాంగ్ స్టెప్ వేసానా అని ఒక అడుగు వెనక్కేసి ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి శోభిత ఈజ్ అ మెచ్యూర్డ్ గర్ల్. ఆమె ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచరు,
ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె కాపురం ఆమె పాడు చేసుకోదు. అవును. కాబట్టి వాళ్ళు మనకలాగేనమ్మా, వాళ్ళు ఎవరు కావాలని రిలేషన్స్ ఎవరు పాడు చేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాగ చైతన్య శోభితాలు బ్రహ్మాండంగా లాస్ట్ వరకు కాపురాలు చేస్తారు, పిల్లలకి అంటారు. మనకి మరొక జూనియర్ నాగ చైతన్య వస్తాడు. నాగార్జున గారి కోసం మనకు నాగ చైతన్య అఖిల్ వచ్చారు. మళ్ళీ మనుషులు ఉండొద్దా, బొడ్డోళ్ళు రావద్దా, కంపల్సరీ మన బుల్లి నాగ చైతన్య వచ్చేస్తాడు అనమాట. రష్మిక విజయ్ దేవరకొండ గారికి అఫేర్ ఉందని చాలా వరకు మనకి నెటిజన్లు చెప్పడం కానీ, కొన్ని వీడియోస్ లేదా వాళ్ళే కొన్ని పరోక్షంగా ఫోటోలు పెట్టడం కానీ మనం చూస్తున్నాం. అయితే గురుగారు వాళ్ళిద్దరికి ఏమైనా పెళ్లి జరిగే అవకాశం ఉందా వాళ్ళ జాతక ప్రకారంగా? ఇప్పుడు మా గోగినేని బాబు గారు అంటారు అనమాట, ఏమని గ్రహాలు హాస్పిటల్లో పుట్టవు నాయన, గ్రహాలు అనేవి మనుషులు హాస్పిటల్లో పుడతారు, అందువలన దాన్ని బట్టి చెప్పండి అంటారు. అలాగా ఈ యొక్క రష్మిక, ఈ దేవరకొండ, విజయ వాళ్ళు మామూలు మనుషులు అఫైర్స్ పెట్టుకుంటారు. ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మామూలు మనుషులు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టే తీర్పులు ఇచ్చుకుంది. ఎవరితో అన్నా లేచిపోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎవరితో అన్నా ఉండొచ్చు అని ఇచ్చారు. మేజర్లు అయిపోయారు, ఎలోప్మెంట్లు అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలుస్తారు, ఊరికనే పిలవడానికి వరకే పోలీసు వాళ్ళ హక్కు. ఆ తర్వాత ఏమ్మా నీకు ఇష్టం లేదంటే ఆయన బొక్కలేస్తారు. కానీ నాకు ఇష్టమే నేను చేసుకుంటున్నానంటే మేజర్లను పోలీసులే వదిలేస్తున్నారు. ఇప్పుడు అంతా స్వతంత్రం వచ్చింది మేజర్ అయిన తర్వాత. సో రష్మికకి, విజయ్ దేవరకొండకి వీళ్ళకి అఫైర్ ఉంటే ఏమిటి, అఫైర్ లేకపోతే ఏమిటి? దే ఆర్ ఆల్ సూపర్ స్టార్స్. అఫైర్ పెట్టుకుంటారు. ఆమె రష్మికకి ఇష్టమైతే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే వాళ్ళకి అది అలాంటి ఏం లేవు. వాళ్ళ మీన్ మైండ్ గా ఆలోచించరు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, సోషల్ గా ఉండేవాళ్ళు, దే ఆర్ సోషల్లీ ఇన్క్లైన్డ్ పీపుల్. ఇకపోతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే రష్మిక కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ ఈజ్ అ మెచ్యూర్డ్ ఉమెన్. అండ్ విజయ్ దేవరకొండ కూడా రఫ్ అండ్ టఫ్ గా ఉన్న సినిమాల్లో అలా ఉంటాడు, కానీ అతను జీవితం కోసం అతను కన్స్ట్రక్షన్ స్టెప్స్ వేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే పెద్దల ద్వారా వాళ్ళ పెళ్లి అవుతుంది. అంతేగాని ఈ యొక్క లవ్ మ్యారేజ్లు లేకపోతే ఇలాగా సినిమా యాక్టర్లు ఎవరు చేయరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరినన్నా చూడు, మామూలు మనుషుల్లో లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలు ఉంటాయి. సినిమా హీరోస్లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. పాత తరం నుంచి ఈ తరం వరకు అరేంజ్డ్ మ్యారేజ్లు చేసి కట్నాలు దుబ్బేస్తున్నారు, ఆస్తులు దుబ్బేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరినైనా తీసుకొని ప్రాపర్టీ ఉంటేనే చేసుకుంటున్నారు. అంత బిజినెస్ లైగా ఆలోచించే వీళ్ళు లవ్లు లేచిపోవడాలు ఎందుకుంటాయమ్మా? అలాగే ఉండవు. అయితే చివరిగా ప్రభాస్ గారికి 2025లో పెళ్లి జరుగుతుందా? జాతక ప్రకారంగా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేసుకున్నాడు. ఒక పెళ్లి కాదు, చేసుకోనే ఉద్దేశం ఉందంటారా? 8 పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు ఆయన. ఇప్పుడు బెండపూడి సాధువు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసులో అన్నవరం పక్కన వాళ్ళ శిష్యులే ఆయనకి 8 మందిని పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు కూడా 3 ఇంకా బ్రతుకున్నారు, వాళ్ళంతా చనిపోయిన. ఆయనే అల్లూరు సీతారామరాజు. ఆయన అవసాన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళని తప్పించుకొని అంటారు, భక్తులు నమ్ముతారు. ఆయనకే 8 మంది పెళ్లిళ్ళు అయినాయి. మరి ప్రభాస్ గారు చేసుకోవాలనుకుంటే 80 చేసుకోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అసలు ప్రభాస్ యొక్క వ్యక్తిత్వం మీకు అందరికీ అర్థం కావట్లేదు, జనాలకి అందరికీ. నీకు బాగా తెలుసు, ఎందుకంటే మనం ప్రభాస్ గారి గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. సో ప్రభాస్ గారు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు ఏమన్నా ఇచ్చేసాడా? ఒక పద్ధతిలో వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చూసే సంబంధం చేసుకుంటున్నాడు ఆయన, వాళ్ళ పెద్దమ్మ చూసే సంబంధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్ మే టేక్ లిటిల్ టైం. బట్ 2025లో గన్ షాట్ గా ప్రభాస్ పెళ్లి అయిపోద్ది. అంతేకాదు, మా రాహుల్ గాంధీ బ్యాచులర్స్ గొప్పోళ్ళు 3 ఉన్నారనమాట. ఒక గొప్పోడేమో మా ప్రభాస్ 40 సంవత్సరాలు వస్తే చేసుకోవట్లేదు అంటారు. ఎంతకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు అనమాట, సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన చేసుకొని చెప్పి డిక్లేర్ చేసేసారు. అదే ఆయనకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు, రాహుల్ గాంధీ. అంటే ఈయనేమో టాలీవుడ్, ఆయనేమో బాలీవుడ్, ఆయనేమో ఇంటర్నేషనల్. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు మన ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా మామూలు మనతో పాటు మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ 3కి అవ్వాలని మనం కోరుకోవాలా? వాళ్ళు ఖచ్చితంగా 3కి అవుతాయి. సల్మాన్ ఖాన్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఓకే, చేసుకోకపోతే. కానీ వీళ్ళిద్దరికి మాత్రం 2025లో తెరపడిపోతుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.